సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మిమ్మల్ని ఇప్పుడు కాదు మ్యామ్, మేము చూస్తున్నాం రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తూ ఉంటాము, మీకున్న ఫాలోయింగ్ చూస్తూ ఉంటాము. నా అన్ని పాడ్కాస్ట్లో ఫస్ట్ టైం నేను చెప్తున్నాను నా జర్నీ గురించి. సో ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనే క్వశ్చన్ వస్తే, పెళ్ళి తర్వాత అలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశాను. దెన్ ఐ రియలైజ్డ్ పిల్లల విషయానికి వస్తే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను. ఎందుకంటే ఐ డోంట్ నో పేరెంటింగ్ నాలెడ్జ్. పెళ్లి తర్వాత పిల్లల తర్వాత టోటలీ ఆపోజిట్ అయిపోతుంది. ప్రతి అమ్మాయికి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అక్కడే స్టార్ట్ అయింది నా స్ట్రగుల్స్ నుంచే నా లెర్నింగ్ స్టార్ట్ అయింది. నా చిన్న చిన్న సర్కిల్తో స్టార్ట్ చేశాను నేను. ఇప్పుడు మా హస్బెండ్కి చాలా హ్యూజ్ పాపులారిటీ ఉంది కాబట్టి నేను దాన్ని ఎందుకు వాడుకోకూడదు, అక్కడనే స్టార్ట్ అయింది నా ఛాలెంజ్ అని. నేను చేంజ్ అయితే సరిపోదు. నా పిల్లలు ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున హయ్యర్ స్టడీస్కి వెళ్తారు. ఒక క్లాస్లో 30 మెంబర్స్ ఉంటే 30 బిహేవియర్స్ తన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ సిచ్యువేషన్ సంగతి ఏంటి? సో అలా స్టార్ట్ చేశారు, మొత్తానికి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏ చిన్న వీడియో పెట్టినా దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ నెగిటివ్ కామెంట్. మన ఉన్న అన్ని ప్లేట్లో చిన్న మిరపకాయ తీసి పక్కన పెడతాం కదా, అట్లాంటి కామెంట్స్ అంటే నేను చాలా అవి తీసుకోను కూడా. ఇప్పుడు లేదు, వాళ్ళు అల్లరి చేస్తున్నారంటే మొబైల్ ఫోన్ చేతిలో పెడతారు. సో దానివల్ల పిల్లలకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అంటారు? ఓన్లీ అల్లరి చేస్తేనే కాదు, తినకపోయినా ఇస్తారు, హోంవర్క్ చేయకపోయినా ఇస్తారు, పడుకోకపోయినా ఇస్తారు. ఫోన్లో మనం మాట్లాడుతున్నాము డిస్టర్బ్ చేయకూడదు అన్నప్పుడు ఇస్తారు. కిచెన్ లో వంట చేస్తున్నాము వచ్చి డిస్టర్బ్ చేయొద్దని ఇచ్చేస్తారు. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఫోన్ ఇవ్వడానికి వాళ్ళకి. ఈ పేరెంట్స్ క్వాలిటీ టైంని, ఈ పేరెంట్స్ చైల్డ్ కనెక్షన్ అనేది మిస్ చేస్తుంది. మెయిన్ రీజన్ అదే. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, అంటే ఆ మైండ్కి అది నచ్చుతుంది. ఇప్పుడు రా టీవీ బంద్ చేసి చదువుకోనంటే లో పేస్డ్ అంటే తక్కువ బ్రైట్నెస్ ఉన్నా లేకపోతే స్లోగా ఉన్న ఒక మూమెంట్ని ఎంజాయ్ చేయలేడు. అందుకోసమే పిల్లలు ఎక్కువ ఈ టైంలో మా వాడు 20 సార్లు చెప్పినా వినట్లేదు, ఎన్ని 100 సార్లు చెప్పినా వినాడు. ఎందుకు వినాడు అని అంటే వాళ్ళు వింటున్నా వాళ్ళకి అర్థం కావట్లే ఏం చేయాలి. ప్లస్ మీరు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడట్లేదు. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్, అది చిల్డ్రన్ విషయంలో ఇంకా బాగా వర్తిస్తుంది. చాలా మంది ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆంటీకి హలో చెప్పు, నీ పేరు చెప్పు, లేకపోతే ఒక రైమ్స్ చెప్పు, ఫోర్స్ చేస్తుంటారు వాళ్ళని. కానీ ఎందుకు చెప్పాలి వాళ్ళకి? లోపల ఒక ప్రెషర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి తెలుసు, పేరెంట్స్ కి తెలుసు ఇవన్నీ వచ్చు మా వాడికి. పేరెంటింగ్ అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం, లేకపోతే పిల్లల్ని మంచి బిహేవియర్ గా తీసుకురావడం, రైట్ వేలో తీసుకురావడం కాదు. పేరెంట్స్ కరెక్ట్ గా ఉండడం ఫస్ట్. పేరెంటింగ్ అంటే మీనింగే అది.